వెల్కమ్ టు కృష్ణ గార్డెన్. ఈరోజు ఏమేమి కూరగాయలు ఉన్నాయి చూద్దాము. ఏమేమి తయారైన ఇలా కొద్దాం, ఒకటి చూసి కొద్దామండి. రండి. ఆనపకాయలు ఉన్నాయండి. ఈరోజు ఆనపకాయలు కొద్దాం. ఇవి కూడా ఒక్కోటి ఒక్కొక్క కాయ మరీ పొడవు వచ్చిందండి, ఒక్కొక్క కాయ బాగా చిన్నది వచ్చింది. మరి బలాన్ని బట్టో ఏంటో నాకు ఐడియా లేదు, కానీ కొద్దాం. ఈ 3 కాయలు కొద్దాం. ఇక్కడ కాయ వచ్చింది. ఈ కాయ చూడండి ఎంత పొడవు వచ్చిందో అసలు. అది ఇది ఒకటే పాదు, మరి ఇది ఒక కాయ ఒకటే పొడవు వచ్చింది బాగా. కాయ బాగా పడవచ్చింది. ఆకులన్నీ ఒకసారి వెండిపోయిన తీసేద్దామండి. తర్వాత అది ముడత వచ్చింది. ఈ ఆకులు ఏంటో తీసేద్దాం. ఇవన్నీ బాగా మరి ఎక్కువ ముడతలు వచ్చింది. కాదు బాగాను ఇరుకైనట్టు అనిపిస్తుంది. మరి దానికోసం ఇంటికి తెలుగుని బాగా ఎక్కువ పాకేస్తుంది. అది ఎక్కువ పాకేసింది. తర్వాత పండు ఆకులు కూడా ఒకసారి బాగా సమ్మర్ కదండి, దానివల్ల ఏంటో నాకు కొంచెం ఆకులన్నీ కొంచెం ఎక్కువ పాడేది. చూడండి, ఇప్పుడే పిండి కిందకి లాగుదాం అనుకున్నాను, ఊడొచ్చేసింది. నేతిబీరకాయలు కొద్దామండి. బాగా వస్తున్నాయి నేతిబీరకాయలు, మక్కి బాగా వస్తుంది. చాలా ఉన్నాయి ఇంకా పిండిలు. పిండిలు చాలా ఉన్నాయండి. ఇంకా తర్వాత మళ్ళీ 2 రోజుల్లో కొద్దాం నేతిబీరకాయలు. ఇంకా కట్ చేసేద్దాం ఒకసారి, బాగా వస్తుందని చూద్దాం. ఆనపకాయ అది కొంచెం ముడత వచ్చింది. కొద్దిగా ముడతగా ఉంది, అన్నీ తీసేద్దాం. పండిపోయినాయి. తర్వాత కొంచెం ముడత వచ్చినాయి. తర్వాత తీద్దాం. కొంచెం ఖాళీ అయ్యి కొంచెం గాలి వస్తుంది. ఇదిగోనండి, మొత్తం ఈ కాయ మొత్తం ఉడతో మరి ఏంటో ఏం కొట్టేసిందో మొత్తం కొట్టేసింది. ఇంక 2 ఉన్నాయి, ఇంకా తయారయ్యి ఉన్నాయి. ఇంకా 2 కాయలు కొట్టేసినాయి ఇలాగే. బీరపాలు పెట్టామండి. జస్ట్ ఇప్పుడే వస్తుంది, పాగుతుంది. ఇక్కడ ఒకటి పెట్టాము, నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెట్టాము, పాగుతుంది. తెల్ల వంకాయలు కొద్దాం. తెల్ల వంకాయలు ఈ చెట్టు తెల్ల వంకాయలు ఉన్నాయి. ఇవి నల్ల వంకాయలండి, గుత్తి వంకాయలు. ఇవి కూడా కోసుకున్నాం.
కోసం 2 రోజులు అయింది, మళ్ళీ వచ్చేసినాయి. గుత్తి వంకాయలు ఎంత బాగుంటాయో, గుత్తి వంకాయలు అన్నమాట ఇది. గుత్తి వంకాయలు, గుత్తి వంకాయలు. నల్ల వంకాయలు తెల్ల వంకాయలు 2 ఉన్నాయా రవి? సరే, ఎంత బాగున్నాయి కాదు. ఈ వెరైటీ వేరు, ఇది ఒక రకం వంకాయ. ఆ వంకాయ వేరు, ఇందా చూపించిన వంకాయ వేరు, ఈ వంకాయ వేరు, వేరే వంకాయ. అయితే పేర్లు అయితే తెలీదు, డిఫరెంట్. రెండు రెండు రకాల వంకాయలు. ఇవి చూడండి, వంకాయలు గుత్తులుగా వచ్చినాయి, బాగా గుత్తులుగా వచ్చినాయి, బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్క మొక్కే పెట్టాము, ఒక్కొక్క మొక్కే. ఇదివరకు తెలియక 2 మొక్కలు పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఒక్క మొక్క పెట్టాము, బాగా వస్తుంది. మళ్ళీ తెల్లంగా వస్తామండి, అదో మధ్య మధ్యలో తెల్లంగా ఉంది, నల్లంగా చెట్టు మధ్యలో మళ్ళీ తెల్లంగా ఉంది. ఇదిగో చూడండి ఎంత గుత్తులుగా ఉన్నాయో, బాగా వచ్చినాయి కాయలు. వేసుకున్నాము. సమ్మర్ కదండి, ఎంత వాటర్ పెట్టినా ఇంకా పాపం ఎండిపోతానే ఉన్నాయి. ఇట్లా కొట్టేసి చూసారా, ఉడకలు నీకు కొట్టేస్తాను. బీరకాయలు కొద్దాము, బీరకాయలు చూడండి. అండి ఇదండి ఇవాళ మా హార్వెస్టింగ్. నేతి బీరకాయలు, సొరకాయలు, మామూలు బీరకాయలు, కీరా దోస, తెల్లవంగ, నల్లవంగ. ఆకుకూరలు రేపు కోసుకుందామండి, రేపు కోసుకుందాం ఆకుకూరలు. మీ సపోర్ట్ మాకు కావాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.